ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో ప్రీవియస్ వీడియోలో టైంకి సంబంధించినటువంటి అంటే నెంబర్ మనకి ఏం చెప్తోంది, ఏ టైంలో ఏది ఏ విధంగా మనకు ఆ సక్సెస్ వస్తుందని చెప్పడానికి టైం డిసైడ్స్ ఎవ్రీథింగ్ అని చెప్పేసి అన్నారు. అండ్ నెంబర్ డిసైడ్స్ ఎవ్రీథింగ్ అని చెప్పేసి అన్నారు. ఎలా అండి అంటే మన థాట్ ప్రాసెస్ కానివ్వండి, మనం కానివ్వండి, ఒక క్యాలిక్యులేటివ్గా వెళ్తే ఎలా మనం డెవలప్ అవ్వచ్చు అంటారు? లా ఆఫ్ అట్రాక్షన్ కూడా ఏం చెప్తుందంటే లైఫ్ ఈజ్ ఎ నెంబర్ గేమ్ అండి. నేచర్ కూడా చెప్తుంది, ఇందాక మనం అనుకున్న కాలం. సో కాలం అనేది ఒక పర్టికులర్ టైం ఇస్తుంది, ఆ టైంలో మొత్తం అన్నీ కూడా హీల్ చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయే ఒక సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ అంటే సైంటిఫిక్ ప్రూవ్ చెప్తాను నేను అనమాట. నేను కూడా ఒకప్పుడు కెరీర్ స్టార్టింగ్లో 14 సంవత్సరాలు బట్టి మోటివేషన్ స్పీకర్గా చేస్తున్నానండి. స్టార్టింగ్ కెరీర్ కొత్తలో మన ఇన్కమ్ ఏదైనా యాడ్ అయితే బాగుంటుంది, స్కూల్కి వెళ్ళి మెమరీ క్లాసెస్ అవన్నీ చెప్పేవాడిని. దాంతోపాటు పిల్లలకి చాలామందికి చిన్నప్పుడు అన్ని సబ్జెక్టులు వస్తాయి కానీ మ్యాథ్స్ అంటే భయం ఉంటుంది. చిన్నప్పుడు నేను స్పీడ్ మ్యాథ్స్ కూడా చెప్పేవాడిని అనమాట. అంటే చిన్నపిల్లలకి 14 years బ్యాక్ స్పీడ్ మ్యాథ్స్ స్కూల్స్ కాలేజ్కి వెళ్ళి నేను పార్తీపురంలో నారాయణమూర్తి మేషార్ గారు నా గురువు గారు, అతని దగ్గరికి వెళ్ళి ట్రైన్కి వెళ్ళి వైజాగ్ నుంచి ట్రైన్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి నేర్చుకున్నాను స్పీడ్ మ్యాథ్స్ అనమాట. అంటే 100 సంవత్సరాల క్యాలెండర్ చెప్పేవాడిని. బాగా టక్కుని ఎవరన్నా నాకు అడగగానే, సార్ నేను 86లో పుట్టానండి, నవంబర్ 20, 1986లో పుట్టిన టక్ అని చెప్పేసేవాడిని అనమాట. అలాగా చెప్పేవాడిని. ఆ టెక్నిక్స్ అని నేర్చుకున్నాను. తర్వాత ఇంక ఇందులోకి వచ్చిన తర్వాత కొంచెం అదైంది. కానీ అయితే ఈరోజు నేను చెప్పబోయేది అంటే లా ఆఫ్ అట్రాక్షన్కి మ్యాథ్స్కి సైంటిఫిక్గా కనెక్షన్ ఏంటో చూద్దామని సార్ ఒకసారి బోర్డు మీద. డెఫినెట్గా సార్. ఈరోజు నేను మీకు సైంటిఫిక్గా చూపించబోతున్నా. సో లా ఆఫ్ అట్రాక్షన్కి మ్యాథ్స్కి ఏంటి సంబంధం, ఈవెన్ మ్యాథ్స్ కూడా మనం చిన్నప్పుడు నేర్చుకున్నప్పుడు ఒక్కోసారి ఏంటంటే మనం మర్చిపోయి ఉంటాం, దాన్ని ఒకసారి మళ్ళీ రీకాల్ చేద్దాం. లా ఆఫ్ అట్రాక్షన్ మ్యాథ్స్ కనెక్టివిటీ చెప్తాను చూడండి. సో లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే వెన్ యూ ఫాలో ద లా ఆఫ్ అట్రాక్షన్ 0 నుంచి కూడా హీరో అవ్వచ్చు. మ్యాథ్స్ కూడా చెప్తుంది ఎనీథింగ్ పవర్ 0 is 1. సో అయితే ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దామండి. ఇంతకుముందు మనం చదువుకున్నాం a to the power of 0 1. a to the power of 0 1 ఎలా అవుతుంది, మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 5 to the power of 1 ఎంత అవుతుందండి? 5. మీరు 5 స్క్వేర్ చూద్దాం. 5 స్క్వేర్ 25. 5 క్యూబ్ ఒకసారి చూద్దాం 125. 5 to the power of 4 మీరు తీసుకుంటే 625. 5 to the power of 5 ఇక్కడ తీసుకుంటే 3125 అవుతుందండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో మీరు ఒక మ్యాజిక్ చెప్తాను. ఏంటి ఆ మ్యాజిక్ అని అంటే ఈ 3125ని మీరు డివైడ్ చేయండి. డివైడెడ్ బై 5 చేస్తే మీకు 625 వస్తుంది. ఇదే 625ని డివైడెడ్ బై 5 చేయండి. 5 చేస్తే 125 వస్తుంది. ఇదే 125ని డివైడెడ్ బై 5 చేశారనుకోండి మీకు 25 వస్తుంది. అదే 25ని డివైడెడ్ బై 5 చేశారనుకోండి అప్పుడు అక్కడ 5 వస్తుంది. ఇప్పుడు కొంచెం పైకి వెళ్దాం. ఈ కింద నుంచి తీసుకుంటే మీరు అబ్జర్వ్ చేయండి 5 4 3 2 1 అంటే తగ్గుతూ వస్తుందండి. ఇప్పుడు మనం పైకి వెళ్దాం. 5 to the power of 0 అంటే దీనికి పైకి వెళ్ళాం. అప్పుడు ఏమవుతుందని అంటే మీరు అబ్జర్వ్ చేస్తే 1. ఇలాగ మనం ఇక్కడ నుంచి వెళ్తూ ఈవెన్ 0 వచ్చినా కూడా 1 అంటే 5 to the power of 0 1 అంటే ఎనీథింగ్ పవర్ 0 is 1. ఇక్కడ ఏం చేస్తుందంటే ఈవెన్ మీ తల మీద 0 ఉన్నా, మీరు ఇప్పుడు 0 పొజిషన్లో ఉన్నా మీరు నెంబర్ 1 అవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి, వెన్ యూ ఫాలో ఇదే లా ఆఫ్ అట్రాక్షన్. ఇప్పుడు ఇంకొకటి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యూ యాడ్ సంథింగ్, మన లైఫ్లో మనం పాజిటివ్ థాట్స్ యాడ్ చేసుకుంటూ ఉంటే వాల్యూ పెరుగుతుంది. అదే ఒక పాజిటివ్ థాట్స్కి ఈవెన్ ఒక చిన్న నెగిటివ్ కూడా యాడ్ అయితే రిజల్ట్ 0 అయిపోతుంది. ఎలా ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఉందండి. 10 దీనికి ఇంకొక 10 అలా యాడ్ చేసుకుంటూ వెళ్దాం. ఇలా 10 యాడ్ చేసుకుంటూ వెళ్తే ఇలా మీరు యాడ్ చేసుకుంటూ వెళ్తే ఫైనల్గా వచ్చేది ఇన్ఫినిటీ. అంటే ఒక పాజిటివ్ థాట్కి పాజిటివ్ థాట్ యాడ్ చేసుకుంటే లైఫ్ అబండెన్స్ లైఫ్ని అట్రాక్ట్ చేయొచ్చు. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే 10కి ఒక్క నెగిటివ్ థాట్ యాడ్ అయిందండి అంటే -1, మీ వాల్యూ ఏమైపోయింది 9కి పడిపోయింది. అదే +1 కలిపితే 11 అవుతుందండి. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే 10కి ఒక 1 కలిపితే 11. ఇదే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక థాట్ అంటే ఇంకో -1 8 వచ్చిందండి. ఇలా వెళ్ళిపోతూ ఒక దగ్గర అంటే మీ పాజిటివ్ థాట్స్ మీ నెగిటివ్ థాట్స్ ఈక్వల్గా ఉన్నాయనుకోండి రిజల్ట్ 0. మీకు ఏ పని చేసినా, ఏ అఫర్మేషన్స్ చేసినా, ఏ విజులేషన్ చేసినా, చాంటింగ్ చేసినా రిజల్ట్ అనేది 0. ఇంకా ఏమవుతుందంటే నెగిటివ్ థాట్స్ పెరుగుతున్న కొద్ది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 - 2 అంటే పాజిటివ్ థాట్స్ కన్నా నెగిటివ్ థాట్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి మీకు మైనస్ రిజల్ట్ వస్తుందండి. మైనస్ రిజల్ట్
అంటే ఇంకా ఇంకా అప్పులు పెరిగిపోతుంటుంటాయి. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పాజిటివ్ థాట్స్ కన్నా నెగిటివ్ థాట్స్ ఎక్కువ ఉంటే ఇందాక ఒక్కటి యాడ్ అయింది. అలా 12 వచ్చాయి అనుకోండి -2లోకి వెళ్ళిపోతాం. అంటే ఇంకా ఇంకా -2లోకి వెళ్ళిపోతాం, స్క్రాచ్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇది అర్థమైంది కదండి. సో లైఫ్లో మీరు పెంచుకోవాల్సింది పాజిటివ్ థాట్. అనుకుంటే ఒక్క నెగిటివ్ థాట్. గౌతమ్ బుద్ధుడు కూడా చెప్తాడు, ఒక చెట్టు నుంచి 1,00,000 అగ్గిపుల్లలు వస్తాయి కానీ ఒక్క అగ్గిపుల్ల 1,00,000 చెట్లు తగలబెడుతుంది. మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్త. గౌతమ్ బుద్ధుడు ఏం చెప్పారు, ఒక్క చెట్టు నుంచి 1,00,000 అగ్గిపుల్లలు వస్తాయి కానీ ఒక్క అగ్గిపుల్ల 1,00,000 చెట్లు తగలబెట్టగలదు. అంటే ఒక్క నెగిటివ్ థాట్ కదా అనుకుంటాం, అలా అది కొంపలు ముంచేస్తుందండి. సో అంటే మైనస్లోకి వెళ్ళిపోతుంది లైఫ్ మీది. సో నేనేం చేస్తానంటే ఈ మైనస్ని మిమ్మల్ని మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో నేను మిమ్మల్ని మైనస్ నుంచి ప్లస్కి తీసుకురాగలను 9 days క్లాసెస్లో. ఇంకొకటి మీకు చెప్తాను, జాగ్రత్తగా చూడండి. లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోతే లైఫ్ ఎడిషన్, తెలిస్తే మల్టిప్లికేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు తీసుకుంటే 2 + 2 మీరు కలిపారు అనుకోండి 4, 2 × 2 4. కానీ అదే ఫర్ ఎగ్జాంపుల్ 2 + 3 5. నేనేం చేస్తాను, లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంటే 2 × 3. జస్ట్ నేను ఏం చేస్తానంటే మధ్యలో దీన్ని యాడ్ చేస్తాను, లా ఆఫ్ అట్రాక్షన్ మీ వాల్యూ పెరిగిపోతుందండి. అంటే ఇప్పటి వరకు మీరు కష్టపడుతూ ఇన్కమ్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళారు, నేను మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాను. అండ్ ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, మీరు గుర్తుపెట్టుకోండి. 99 అంటే 99 ప్లస్లు 99 ప్లస్లు 99 ప్లస్లు 99 ప్లస్లు 99 ప్లస్లు ఇంటూ ఒక మైనస్, రిజల్ట్ ఈస్ మైనస్. అందుకే చెప్తున్నాను, మీరు ఎంత కష్టపడినా కూడా ఒక్క మైనస్. గురువు ఏం చేస్తారంటే మైనస్ని మొత్తం మార్చేసి, ఎందుకంటే లైఫ్లో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్లస్ అండి, దీన్ని ఇలా తిప్పారనుకోండి మల్టిప్లికేషన్, అంటే మీ వాల్యూ పెరుగుతుంది. సో ఇలా ఉన్న లైఫ్ని నేను ఇలాగా హ్యాపీగా మల్టిప్లికేషన్ ఎలా చేయొచ్చు అనేది అబండెన్స్ లైఫ్కి ఎలా ట్రైన్. మ్యాథ్స్ కూడా చెప్తుంది మనకు చిన్నప్పుడు మ్యాథ్స్ కూడా. సో లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది అదే, అబండెన్స్ లైఫ్ని ఎలా అట్రాక్ట్ చేయాలనేది 9 days క్లాస్లో తెలుసుకుందాం. చూసారు కదండి, లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మ్యాథ్స్ చెప్పేది ఒకటే. సో అబండెన్స్ లైఫ్ని అట్రాక్ట్ చేయాలంటే నెగిటివ్ థాట్ అనేది ఉండకూడదు. సో ఈ నెగిటివ్ థాట్స్ తీసుకోవడానికి దీన్ని యాండ్స్ అంటాం. ఆటోమేటిక్ నెగిటివ్ థాట్స్ని ఎలా రిమూవ్ చేయాలనేది 9 days క్లాసెస్లో నేను ప్రాక్టికల్గా చెప్తాను. రియలీ ఫెంటాస్టిక్ అన్వర్ గారు, అసలు మామూలుగా చెప్పలేదు నిజంగా. అంటే మ్యాథమెటికల్ ఫార్ములా కూడా క్లియర్గా చెప్పేస్తుంది. ఒక్క నెగిటివ్ ఉందనంటే జీవితం మొత్తం నెగిటివ్ అయిపోతుందని చెప్పేసి చెప్పడానికి, దాన్ని ప్లస్ చేసుకోవడం చాలా కష్టం. దాని తర్వాత నిజంగా ప్లస్ చేయడం అనేది చాలా కష్టం. మీరు ఇందాక ఒక మాట కూడా అన్నారు, మీరు ప్లస్లు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే దాన్ని నేను మల్టిప్లై చేస్తాను, అది ఎలా అనేది క్లాస్కి వచ్చిన తర్వాత తెలుస్తుంది. అండ్ మీరు ఇందాక చెప్పినటువంటి, అంటే ఫస్ట్ స్టాండర్డ్లో ఉండేటువంటి ఒక పిల్లాడికి కూడా అర్థమయ్యేటువంటి భాష ఏదైనా ఉంది అని అంటే, లా ఆఫ్ అట్రాక్షన్లో మీరు ఏదైనా చెప్పింది 10 పాజిటివ్ థాట్లు మైనస్ ఒక నెగిటివ్ థాట్, 9 పడిపోతాము. ఒక నెగిటివ్ థాట్ ఉండే 10 పాజిటివ్ థాట్లు ప్లస్ ఒక పాజిటివ్ థాట్ 11 వాల్యూ పెరుగుతుంది. సో చాలా గొప్ప కాన్సెప్ట్ అండి. నాకు తెలిసి లా ఆఫ్ అట్రాక్షన్లో ఇంత గొప్పగా కాంటెంట్ని చెప్పినటువంటి వాళ్ళు యూట్యూబ్లోనే ఎగడలేరు రియలీ. అంటే ఎంత మల్టిప్లై చేస్తే మన థాట్, పాజిటివ్ థాట్ ఎంత మల్టిప్లై చేస్తే అంత బాగా పెరుగుతాము. ఒక్క నెగిటివ్ థాట్ ఉన్నా సరే ఎలా పడిపోతాం చెప్పడానికి మాత్రం విత్ క్యాలిక్యులేషన్ చెప్పారంటే హ్యాట్స్ ఆఫ్ టు యు, హ్యాట్స్ ఆఫ్ టు యు విత్ క్యాలిక్యులేషన్. నాకు తెలిసి ఎంటైర్ యూట్యూబ్లో కూడా మీకు ఎక్కడ ఇటువంటి కాన్సెప్ట్ అయితే దొరకదు, నో డౌట్. మీది నాది ఉండేటువంటి కాంబినేషన్ లో మాత్రమే ఇది సాధ్యం, మామూలు కాంబినేషన్ అసలు. రియలీ ఫెంటాస్టిక్ అండి. అందుకే అంటూ ఉంటారు, కొన్ని లాజిక్ ని కూడా పట్టుకుని నమ్మాలి అని అనుకున్నప్పుడు అన్వర్ గారు మాత్రమే కనిపించాలి లా ఆఫ్ అట్రాక్షన్ పాయింట్ లో. సో 11th బ్యాచ్కి మీరు కనుక వెంటనే వీడియో చూసిన తర్వాత జాయిన్ అవ్వాలి అనుకుంటే, ఒక్క నెగిటివ్ థాట్ పెట్టుకోకుండా జాయిన్ అవ్వాలనుకుంటే, ఒక్క నెగిటివ్ థాట్ ఉన్నా కూడా చూడండి మైనస్లోకి వెళ్ళిపోతారు, జీరోలోకి వచ్చేస్తారు. జీరో కాదు, అది ఇంకా కంప్లీట్ మైనస్సే. ఒక్క నెగిటివ్ థాట్ లేకుండా వీడియో చూసిన వెంటనే July 1st కనుక మీరు జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. రియలీ ఫెంటాస్టిక్ అండి, నో వర్డ్స్, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ కాంటెంట్. థ్యాంక్ యూ సార్. వాట్ నాట్ అండ్ స్పిరిచువల్ యాడ్ చేస్తున్నారు, మోటివేషన్ యాడ్ చేస్తున్నారు, ఫిజిక్స్ యాడ్ చేస్తున్నారు, మ్యాథమెటిక్స్ కూడా యాడ్ చేస్తారు. అంటే ఇందులో ఎంత ఉంది అని చెప్పడానికి బెస్ట్ అండి. ఈ వీడియో మాత్రం మీ అందరూ కూడా ఖచ్చితంగా మీరు షేర్ చేయండి, ఎందుకంటే చాలా సింప్లిఫైడ్గా, అంటే ఒక నెగిటివ్ థాట్ ఈవెన్ గౌతమ్ బుద్ధుడి గురించి కూడా యాడ్ చేశాను. మీరు నిజంగా పాజిటివ్గా లైఫ్ బతకాలంటే కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐ ఆల్వేస్ థింక్ పాజిటివ్ అని కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. యూనివర్స్ విల్ ఆల్వేస్ బ్లెస్ యూ. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ థింగ్ అండి, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే జీవితంలో ఎప్పుడో కాంటాక్ట్ కానీ ఎప్పుడో నేర్చుకున్న సబ్జెక్టు అది ఎప్పుడు ఉపయోగపడుతుందో తెలీదు. అంటే ఈరోజు మీకు ఇలా క్లాసెస్ చెప్పడానికి కొన్ని సంవత్సరాల క్రితం నేను స్పీడ్ మ్యాథ్స్ నేర్చుకునేది చేసింది. అంటే నేను అనుకున్నాను, నేను ఎందుకు స్పీడ్ మ్యాథ్స్కి వెళ్ళాను, ఎందుకు స్పీడ్ మ్యాథ్స్ నేను నేర్చుకున్నాను అనుకున్నాను. అంటే ఒక్కొక్కసారి జీవితంలో ఒక్కొక్కటి ఆ టైం వచ్చినప్పుడు మనకు అర్థమవుతుందండి. ఎవ్రీథింగ్ డిసైడ్స్ టైం, అండ్ ఆ నంబర్లోనే ఉంది. మీరు ఇందాక 0 to hero ఎలా అవుతారని
మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళిపోయినటువంటి థియరీ చెప్పారు. అండ్ దాన్నే మళ్ళీ వెనక నుంచి వేసుకుంటూ పోతూ ఉంటే 1గా మీరు ఎలా మిగిలిపోతారని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. అసలు హ్యాట్స్ ఆఫ్ టు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. క్లాస్ ఎప్పుడుండే అవకాశం ఉంటుంది? ఎస్, క్లాస్ చాలా మంది అడుగుతున్నారండి. ఎందుకంటే ఇప్పటివరకు చాలా మంది అంటే ఎన్రోల్ చేసుకుందాం కొన్ని మిస్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. ఈసారి వాళ్ళ కోసం ఒక పవర్ఫుల్ టెక్నిక్స్తో నేను July 1st మళ్ళీ చెప్తున్నానండి, July 1st ఆన్లైన్లో సో ప్రోగ్రామ్ ఉంటుంది. చాలామంది ఎక్కడ అడుగుతున్నారు. July 1st ఆన్లైన్లో డైలీ మార్నింగ్ 5 to 7. ఇంతకుముందు మనం 5:30కి ఉండేదండి. ఇప్పుడు చాలామంది సార్ మేము ఎర్లీగా బయటకు వెళ్ళాలి, స్కూల్స్కి వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళాలి. సో మీకోసం, మీ అందరి కోసం ఎర్లీ మార్నింగ్ 5 to 7 2 hours ప్రోగ్రామ్ ఉంటుందండి. అండ్ దీంట్లో ఏముంటుందంటే అప్పుల నుంచి ఎలా బయటికి రావాలి. నేను ఇంతకుముందు చెప్పాను, సునామీలాగా బయటికి రావాలండి. ఏంటి, సుడిగుండంలో ఉన్నప్పుడు కూడా, సుడిగుండంలో ఉన్న సార్ కష్టాలు ఊబిలోకి వెళ్ళిపోయాము, సుడిగుండం ఊబిలోకి వెళ్ళిపోయామన్నా కూడా సునామీలాగా ఎలా బయటికి రావాలి సార్, మా బంగారం తాకట్లో ఉందన్నప్పుడు కూడా. ఎందుకంటే నా దగ్గరికి వచ్చండి చాలామంది వాళ్ళు బంగారాన్ని విడిపించుకున్నారు, రావాల్సిన స్ట్రక్చర్ మనీ రప్పించుకున్నారు, అప్పుల బదులు ఆస్తులు క్రియేట్ చేసుకున్నారు. అదేవిధంగా అన్ఎక్స్పెక్టెడ్ మనీ, మీ లైఫ్లోకి అన్ఎక్స్పెక్టెడ్ మనీ అబండెంట్గా రావాలి అనుకుంటే, అంటే మీరు కూడా ఊహించినంత విధంగా డబ్బులు రావాలనుకుంటే సార్ నిజంగా ఇది ఒక పెద్ద మ్యాజిక్ అనేలాగా మీరు క్రియేట్ చేసుకోవాలనుకుంటే లైఫ్ని, ఎప్పటి వరకు బతికింది ఒక లెక్క, ఇక్కడ నుంచి బతకపోయేది ఇంకో లెక్క అనుకుంటే July 1st మీరు రాసి పెట్టుకొని మీ లైఫ్లో ఒక మిరాకిల్ డే అని జరగచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం 12 నెలలు, జనరల్ సంవత్సరం 12 నెలలు అంటే ఇప్పటిదాకా 6 నెలలు అయిపోయింది. నెక్స్ట్ రాబోయే 6 నెలలు ఒక లెక్క అండి. సో ఈ జూలై నుంచి లైఫ్ అద్భుతంగా ఉంటుంది. కష్టాలు ఊబి నుంచి ఎలా ఫాస్ట్గా బయటికి రావాలి, కష్టాలను కాంపౌండ్ వాల్ కూడా రాకుండా మీ లైఫే కాదు మీ పిల్లల డ్రీమ్స్ కూడా నెరవేర్చుకోవాలనుకుంటే రండి. వన్ సొల్యూషన్, లా ఆఫ్ అట్రాక్షన్ ఫర్ ఎనీ ప్రాబ్లం. హెల్త్ ప్రాబ్లం ఉందా, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీ ఇంట్లో ఎలా ఉంటాయంటే అశాంతి నుంచి ప్రశాంతికి ఎలా రావాలి, ఇంతకుముందు కూడా చెప్పాను. సో నిజంగా చెప్తున్నాను, ఈరోజు నా క్లయింట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇది నేను ఈ సబ్జెక్ట్ ఎంత పవర్ఫుల్ సబ్జెక్ట్ అంటే వచ్చిన తర్వాత మీరే చెప్తారండి, లా ఆఫ్ అట్రాక్షన్కి మించిన కాన్సెప్ట్ ఈ ప్రపంచంలో లేదు అని నేను ప్రూవ్ చేస్తాను. మళ్ళీ చెప్తున్నా, లా ఆఫ్ అట్రాక్షన్కి మించిన కాన్సెప్ట్ ప్రపంచంలో లేదు. ఏంటి సార్ మీకు కాన్ఫిడెన్స్ అనుకుంటే రండి, నా దగ్గర ఉండేది అదే. ఎందుకంటే దానితోనే మనం డబ్బుని చాలా ఈజీగా అట్రాక్ట్ చేయొచ్చు. మనీ మ్యాగ్నెట్ ఎలా అవ్వచ్చు, మనీ మెడిటేషన్ ఎలా చేయవచ్చు. ఎందుకంటే రకరకాల థాట్స్, పడుకున్నా కూడా నిద్ర పట్టడం లేదా. సో మీరు హ్యాపీగా ఎలా ఉండాలని నేను చెప్తాను. మళ్ళీ చెప్తున్నా, July 1st ఇమీడియట్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. లేట్ చేయకండి, ఎందుకంటే లేట్ చేస్తే మనం ఎప్పుడు లేట్లోనే ఉంటాము. ఫస్ట్ రావాలంటే ఫస్ట్ ఎర్లీ బర్డ్ పీపుల్కి మనం ఆఫర్ కూడా ఇస్తున్నాం. డోంట్ మిస్ దిస్ ఆఫర్. ఒక్కోసారి ఎలా ఉంటుందంటే అవకాశాలన్నీ ఫ్రూట్స్ లాంటివండి, తినాలనుకుంటే అవి పోతుంటాయి. సో ఈ వీడియో మీకు కనిపిస్తుందంటే పదే మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ గాడ్ చెప్తున్నారు మీకు యాక్షన్ తీసుకో. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది యాక్షన్ టేకర్స్ ఆర్ మనీ మేకర్స్. ఫ్యాంటాస్టిక్. అండ్ సో ముందుగా ఎన్రోల్ ఎవరైతే చేసుకోబోతున్నారో వాళ్ళకి ఆఫర్స్ అయితే ఉంటాయి. సో ఎవరన్నా ఉంటే ముందే ఎన్రోల్ చేసుకోండి. అండ్ July 1st నుంచి బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఆఫర్ని మాత్రం వదులుకోవద్దు. వన్స్ అటెండ్ అయిన తర్వాత మీ లైఫ్ ఇంకొక రేంజ్లో కనిపిస్తుంటుంది మీకు, నో డౌట్. ఒక పెద్ద కేస్ స్టడీలా కూడా మారుతుంది. సో ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.